హాయ్ ఎవరిబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అది ప్రణాళికలకు సంబంధించి. ప్రణాళికలు గురించి మనం తెలుసుకున్నామంటే ఆర్థిక రంగం, భారతదేశం యొక్క ఆర్థిక రంగం యొక్క క్రమ పురోగతి మనకు అర్థమయ్యి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ బ్యాక్గ్రౌండ్ చాలా హెల్ప్ అవుతుంది. మనకి ఇదేనే కాదు, ఆర్థికమనే కాదు, ఏదైనా చరిత్ర ఎందుకు తెలుసుకుంటామంటే ప్రస్తుత పరిస్థితుల్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి చారిత్రక నేపథ్యం తెలుసుకుంటాము. ఈ అన్నీ అంటే నేను ఈరోజు బిఫోర్ ఇండిపెండెన్స్, ఆ తర్వాత ప్రణాళికలు స్టార్ట్ అయ్యేదాకా ఉన్న చారిత్రక నేపథ్యం చెప్తాను. రేపటి నుంచి ప్రణాళికలన్నీ వివరిస్తూ వస్తాను. అంటే 1951 నుంచి ఈవెన్ నీతి ఆయోగ్ దాకా, అంటే ఈ సంవత్సరం దాకా ఎకానమీ, డెవలప్మెంటు, ఆ తర్వాత ప్లానింగ్, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇవన్నీ మీకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో 5 అటెంప్ట్స్ 2008, 11, 12, 17, 19 అన్నీ కలిపితే 50 ప్రశ్నలు వచ్చాయి ఈ ప్రణాళికల గురించి. కాబట్టి చాలా హెల్ప్ఫుల్ టాపిక్ ఇది, ఇంట్రెస్టింగ్ కూడా. అన్ని డీటెయిల్స్ నేను కవర్ చేయడం జరుగుతుంది. వీరికి వీలైతే నోట్స్ కూడా తీసుకుంటూ ఉండండి. ఈ ప్రణాళికలు అనేది ఒక ఆర్థిక వ్యవస్థని మనకి పరిచయం చేస్తాయి. అయితే అది అర్థం చేసుకోవడానికంటే ముందు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ గురించి కూడా మనం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ఇట్స్ నాట్ వాట్ వీ ఫాలోడ్. జవహర్లాల్ నెహ్రూ విజువలైజ్ చేసింది ఏమంటే క్యాపిటలిజం కాదు. సో ఒక మిక్స్డ్ ఎకానమీ. ఫస్ట్ క్యాపిటలిజం అంటే ఏంటి, ఎలా ఉంటుందో చూద్దాం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వనరుల కేటాయింపు, ఉత్పత్తి తీరుతెన్నులను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మార్కెట్ ఫోర్సెస్ ఉంటాయి, సప్లై డిమాండ్, దాన్ని బేస్ చేసుకొని పేయింగ్ కెపాసిటీ. డిమాండ్ అంటే నీడ్ కాదు, నీడ్ ప్లస్ పేయింగ్ కెపాసిటీ, అప్పుడే డిమాండ్ వస్తుంది. సో డబ్బులు ఉన్న వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారో, ఏది అఫోర్డ్ చేయగలుగుతారో దాన్ని బేస్ చేసుకొనే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందన్నమాట, ఉత్పత్తి ఉంటుంది. ఆ వ్యవస్థలో వనరుల కేటాయింపు ప్రజా సంక్షేమ దృష్టిలో కాకుండా లాభాపేక్ష దృష్టిలో జరుగుతుంది. అంటే కంపెనీస్ ఏం చేస్తాయి, ఏది చేస్తే మాకు ఎక్కువ లాభం వస్తుంది అనేది చూసుకుంటాయి. సంక్షేమం కాదు, ప్రజలకు ఏది మంచిది అనేది చూడరు. సో వాళ్ళ కంపెనీల యొక్క లాభాలు, డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళ కోరికలు, దాన్ని బేస్ చేసుకొని నడిచేదే ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. సో ఉన్నతాదాయ వర్గాలకు మాత్రమే ప్రయోజనం. ఎందుకంటే డబ్బులున్న వాళ్ళకే, వాళ్ళ డిమాండ్స్కి మాత్రమే ఇక్కడ సప్లై ఉంటుంది. కాబట్టి ఉన్నతాదాయ వర్గాలు వాళ్ళకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేదే పెట్టుబడిదారీ వ్యవస్థ. అల్పాదాయ వర్గాలను విస్మరించడం వలన సాంఘిక న్యాయం సిద్ధించదు. ఆదాయము, సంపద, వీటి పంపిణీల్లో అసమానతలు ఎక్కువ ఉంటాయి. ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఆదాయము, సంపద, వీటి పంపిణీ అసమానతలు ఎక్కువ ఏర్పడతాయి. సో ఇది వద్దు, మనము సమసమాజాన్ని కోరుకున్నాము అని అప్పుడు నెహ్రూ గారు భావించడం జరిగింది. ఆ సమయంలో ఏం జరిగిందంటే రష్యాలో గోస్ ప్లాన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దాని గురించి చెప్తాను. తొలి ప్రాంతీయ ప్రణాళిక. అయితే ప్రణాళికలు అంటేనే మనం రష్యా అనుకుంటాం కదా, కానీ తొలి ప్రాంతీయ ప్రణాళిక 1916లో, అంటే రష్యన్ విప్లవం కంటే ముందే, ఒక సంవత్సరం ముందు టెన్నెసీ వ్యాలీ అథారిటీ స్థాపించినప్పుడు అమలు చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది ప్రపంచాన్ని ఒక ఎగ్జాంపుల్ లాగా సెట్ చేసిండేది కాదు. కాకపోతే ఫస్ట్ ఒక ప్లానింగ్ అనేది జరిగింది ఇక్కడ అని మాత్రమే చెప్తున్నాను. కాకపోతే
తొలిసారి జాతీయ ప్రణాళికల్ని పంచవర్ష ప్రణాళిక రూపంలో 1928-33 ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోవచ్చు మీరు. 17లో విప్లవం జరిగింది కదా, 28-33లో మధ్యలో రష్యాలో గోస్ ప్లాన్ అనేది స్టార్ట్ చేశారు. దాని ఆధ్వర్యంలో అమలు చేశారనమాట 28-33 మధ్యలో. ఈ గోస్ ప్లాన్ అంటే ఏంటంటే గోసుదర్వస్వన్యే ప్లానోవై కోమిటెట్. ఇది మీరేం గుర్తుపెట్టుకోలేక్కర్లే. దీనికి జిఓఎస్ గోస్, ఇక్కడ ప్లానోవియే అన్నారు కదా, ఇది రష్యన్ లాంగ్వేజ్ అనమాట. ఈ రెండు కలిపితే గోస్ ప్లాన్ అన్నారు. సో ఈ గోస్ ప్లాన్, దాన్ని ఇంగ్లీష్లో అనుకోండి స్టేట్ ప్లానింగ్ కమిటీ, దాని ఆధ్వర్యంలో ఈ పంచవర్ష ప్రణాళికల్ని రష్యాలో స్టార్ట్ చేశారు 1928. సత్వర పారిశ్రామికీకరణ సాధనకు జాతీయ ప్రణాళికలను అమలు చేయడం తప్పనిసరి అని స్టాలిన్ భావించాడు. సో అప్పుడు అమెరికా అప్పటికే బాగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది, చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందాలి. ఏదో మార్కెట్ ఫోర్సెస్ ఎప్పుడో డిసైడ్ చేసేది కాదు, ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ చేయాలి అని చెప్పి వీళ్ళు గోస్ ప్లాన్ ద్వారా రష్యాలో సత్వరంగా చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేశారు దీన్ని. ఈ ప్రణాళికలు ఎట్లాంటివి? కేంద్రీకృతమైనవి, నిర్దేశికమైనవి, అంటే సెంట్రలైజ్డ్. ఇది రీజనల్ ప్లాన్స్ కాదు, సెంట్రల్ ప్లాన్ అన్నమాట. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో కూడా అలాగే జరిగింది. ఇంకా సో ఈ రాష్ట్రాలకి డెవలప్మెంట్ కాకుండా కేంద్రమే రాష్ట్రాలకు ఏది అవసరము, జిల్లాలకు ఏది అవసరము, గ్రామాలకు ఏది అవసరం, మొత్తం కేంద్ర ప్రభుత్వమే డిసైడ్ చేయడం అంటే సెంట్రలైజ్డ్ ప్లాన్ అది. తర్వాత ఇంపరేటివ్, నిర్దేశిక ప్రణాళికలు. సో దీన్ని డైరెక్టివ్ ఇది చెప్తాది, ఇట్లే చేయాలా ఇట్లే చేయాలని. దిస్ ఈజ్ ఇంపరేటివ్ ప్లాన్. సో 1929లో ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం వస్తే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసింది. అయినప్పటికీ రష్యాపై దాని ప్రభావం లేదన్నమాట. ఆర్థిక ప్రణాళికల వల్లనే రష్యా తట్టుకునింది అని ప్రపంచమంతా ఒకసారిగా ఈ వైపు చూడడం మొదలుపెట్టారనమాట. ముఖ్యంగా సోషలిస్ట్ భావాలున్న ఇండియాలోని యువ నాయకులు ఇటువైపు గమనించడం మొదలుపెట్టారు. సో అప్పుడు ఏం చేశారు, వేరే దేశాలన్నీ కూడా చూడడం మొదలుపెట్టాయి రష్యాలో అనుసరిస్తున్న ప్రణాళికలు. పోలాండ్, హంగరీ, ఆస్ట్రియా, రొమేనియా, చైనా ఈ దేశాలన్నీ అమలు చేశాయి. ఇవన్నీ కూడా రష్యా యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న దేశాలు. ఇవన్నీ కూడా 5 year ప్లాన్స్ని, ఈ ప్రణాళికల్ని అమలుపరచడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత 1940లో ఫ్రాన్స్లో మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిందనమాట. అది కూడా మిక్స్డ్ ఎకానమీలోకి వెళ్ళిపోయింది. 47లో 6 year ప్లాన్స్, ఇవి 6 ఏళ్ల ప్రణాళికలను సూచనాత్మక ప్రణాళికలు అంటే ఇండికేటింగ్ ప్లాన్, జస్ట్ సూచన, ఇది కంపల్సరీగా పాటించాలని కాదు, ఇండికేటింగ్ ప్లాన్ రూపంలో ప్రకటించారు. అప్పుడు జనరల్ ప్లానింగ్ చైర్మన్, ప్రణాళిక మంత్రి వాళ్ళకి మొన్నెట్ ప్రవేశపెట్టడం వలన వీటిని మొన్నెట్ ప్రణాళికలని కూడా అంటారు ఫ్రాన్స్లో. సో రష్యాను చూసి పోలాండ్, హంగరీ, ఆస్ట్రియా, రొమేనియా, చైనా, తర్వాత ఫ్రాన్స్ అనేది వెస్టర్న్ కంట్రీ, డైరెక్ట్గా రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ కాదు. అయినప్పటికీ వాళ్ళు 6 year ప్లాన్, మొన్నెట్ ప్లాన్స్ అనేటివి స్టార్ట్ చేశారు. ఇంకా మన దేశం విషయానికి వస్తే 1934 ఈ సంవత్సరం మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ప్రణాళికలకు సంబంధించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథం రాశారు. ప్లాన్డ్ ఎకానమీ, ఇండియాకి ఒక అన్ప్లాన్డ్గా మార్కెట్ ఫోర్సెస్ బేస్ చేసుకొని వచ్చేది కాదు, ఒక ప్లాన్డ్గా డెవలప్ చేయాలా
అని మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొట్టమొదట ఒక గ్రంథం రాశారు. నమూనా ప్రణాళిక నమూనాని ఇచ్చారనమాట. వ్యవసాయ రంగ శ్రామికులకు పారిశ్రామిక రంగానికి తరలించడం ద్వారా ఈ వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళని పారిశ్రామిక రంగానికి తరలించి దశాబ్ద కాలంలోనే జాతీయ ఆదాయాన్ని రెట్టింపు చేయొచ్చు. ఆయన ఏం చేశారు, అగ్రికల్చర్లోనే ఉన్నాం మనము, మెల్లిగా ఇండస్ట్రీస్కి వీళ్ళని షిఫ్ట్ చేస్తే దశాబ్ద కాలం ఒక 10 సంవత్సరాల్లో జాతీయ ఆదాయాన్ని రెట్టింపు చేయొచ్చు అని చెప్పి ఆయన భావించాడు. దానికోసం ఒక ప్లాన్, ఒక బుక్ రాశారు. మామూలుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటానే మనకి ఒక సివిల్ ఇంజనీర్గా గుర్తొస్తారు. ఎందుకంటే ఇంజనీర్స్ డే కూడా మనం జరుపుకుంటాం ఆయన బర్త్డేని. అయితే దాంతోపాటు ఆయనకి భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కూడా ఒక మంచి అవగాహన, ఒక ప్లాన్ మొట్టమొదట రిలీజ్ చేసిండేది మోక్షగుండం విశ్వేశ్వరయ్య. తర్వాతేమో 1938లో అక్టోబర్ 2-3 తేదీల్లో ఢిల్లీలో ఒక ప్రొవిజనల్ మినిస్టర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ సమావేశం జరిగింది. అప్పుడు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోస్ ఉన్నారన్నమాట. ఆయన ఏం చేశారు, సుభాష్ చంద్రబోసు జాతీయ ప్రణాళికల ఆవశ్యకతని ప్రస్తావించారు. ఆయన మన జాతీయ నాయకుల్లో ప్రథమంగా ప్రణాళికల గురించి మాట్లాడిండేది సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ కాదు, సుభాష్ చంద్రబోస్. ఈయన కూడా సామ్యవాద భావాలు గల వ్యక్తే. కాబట్టి సుభాష్ చంద్రబోస్ మొట్టమొదటిగా జాతీయ ప్రణాళికలు అవసరము అని చెప్పాడు. దాని ఫలితంగానే నెహ్రూ అధ్యక్షతన కేటీ షా ప్రధాన కార్యదర్శిగా నేషనల్ ప్లానింగ్ కమిటీ. సో కాంగ్రెస్ వాళ్ళు, అంటే దాని అధ్యక్షుడిగా అప్పుడు సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. ఆయన ఒక కమిటీ, దాంట్లో నెహ్రూని అధ్యక్షుడిగా పెట్టి నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేశారనమాట. అది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, కాంగ్రెస్ సంబంధించింది. తర్వాత 44లో బాంబే ప్లాన్ అనేది పెట్టారు, అనేది వచ్చింది. 8 మంది బొంబాయి పారిశ్రామికవేత్తలు దీన్ని రూపొందించారు. వాళ్ళు ఎవరు, ఆర్దేశిర్ దలాల్, జేఆర్డి టాటా, జీడి బిర్లా, పురుషోత్తం దాస్ ఠాకూర్ దాస్, లాల్ శ్రీరామ్, ఏడి ప్రాఫ్, కస్తూర్బాయ్ లాల్బాయ్, జాన్ ముతై. సో ఆర్దేశిర్ దలాల్ ఇది చాలా ముఖ్యమైన పేరు, ఆయన అధ్యక్షతన. వీళ్ళు ఏం చేశారంటే 10,000 కోట్ల వ్యయంతో 15 సంవత్సరాల్లో 10,000 crores ఖర్చు పెట్టి 15 సంవత్సరాల్లో తలసరి ఆదాయం రెట్టింపు చేస్తాము అన్న లక్ష్యంతో దీన్ని తయారు చేశారనమాట. ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ బేస్ చేసుకుని మోక్షగుండం విశ్వేశ్వరయ్య 10 సంవత్సరాల్లో రెట్టింపు చేసేది, జీడిపి వీళ్ళేమో 15 సంవత్సరాల్లో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసేలాగా ఒక ప్లాన్ ఇచ్చారు. తర్వాత ఏమైంది, 44లోనే బ్రిటిష్ ఇండియా ప్రభుత్వము తర్వాత ఆ ప్లాన్ బేస్ చేసుకున్న తర్వాత ఆర్దేశిర్ దలాల్ అన్నాను కదా, ఆయన అధ్యక్షతలో గవర్నమెంట్ ఏం చేసింది, బ్రిటిష్ గవర్నమెంట్ ప్రణాళిక అభివృద్ధి శాఖ అంటే ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అనే దాన్ని ఒకదాన్ని తయారు చేసింది. దానికి ఇది ఆర్దేశిర్ దలాల్ని అధ్యక్షుడిగా పెట్టింది. వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు ఈ డైరెక్షన్లో థింక్ చేయడం. కానీ 2 ఏళ్లలోనే దాన్ని మళ్ళీ రద్దు చేసేశారు 46లో. ఎలాగంగా వెళ్ళిపోతున్నాం అనుకొని రద్దు చేశారో ఏమో మరి. తర్వాత ఏమైంది, ఈ టైంలో 44లో గాంధీ ఆలోచన విధానం, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, బాంబే ప్లాన్లో పారిశ్రామికవేత్తలు ఒక క్యాపిటలిస్ట్ పర్స్పెక్టివ్లో లేకుంటే ఇండస్ట్రియలైజేషన్ పర్స్పెక్టివ్లో ఇచ్చిండే ప్లాన్ అది. అలా కాకుండా ఇప్పుడు గాంధీయన్ ప్లాన్. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే, ఇప్పుడు రష్యన్ మోడల్ కావచ్చు లేకుంటే ఇంకొక మోడల్లో వెళ్ళాలని చెప్పి నెహ్రూ అనుకుంటున్నారు. ఇండస్ట్రియలిస్టులు అందరూ కలిసి బాంబే ప్లాన్ ఒకటి పెడితే, మరి శ్రీమాన్ నారాయణ అగర్వాల్ అనే ఆయన గాంధీ ప్రణాళికని ఒకటి తయారు చేశారు. ఇప్పుడు
గాంధీ గారు చాలా నమ్మి నెహ్రూని తన వారసుడిగా నిర్ణయించారు. చాలా గొప్ప వ్యక్తి నెహ్రూ, చాలా హానెస్ట్ పర్సను, చాలా గ్రేట్ పేట్రియాట్. అయితే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఆలోచన విధానంలో గాంధీ ఆలోచనలు వేరున్నాయి, నెహ్రూ ఆలోచనలు వేరున్నాయి. అందుకోసం అని చెప్పి గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా నారాయణ అగర్వాల్ అనే ఆయన 3,500 కోట్ల వ్యయంతో రూపొందించారనమాట ఒక ప్లాన్. ఇది వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్. ఇక్కడ మనము గాంధీ ఎప్పుడు కూడా గ్రామ స్వరాజ్యం అంటే బాటమ్ అప్ ఆలోచించారు. గ్రామాలు బలంగా ఉండాలి, అట్లే మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు అలా రావాలి. వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ ప్రిఫరెన్స్ ఉంటుందో, వాళ్ళ నీడ్స్ ఏ ఉంటాయి వాళ్ళకి బాగా అర్థమవుతాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావాలా, కాటేజ్ ఇండస్ట్రీస్, ఖాదీ, అట్లాంటి వాటి మీద ఆయన లేబర్ ఇంటెన్సివ్ ఇలా చెప్పారు గాంధీ. కానీ హయ్యర్ అంటే హెవీ మిషనరీ వాడేసి సెంట్రలైజ్డ్ త్వరగా ఈ దేశాన్ని వేరే వెస్ట్రన్ మోడల్లో వెళ్ళిపోవాలని చెప్పి నెహ్రూ భావించారు. త్వరగా మనం అభివృద్ధి చెందాలి, మిస్ అయిపోయాం ఆల్రెడీ ఇండస్ట్రియలైజేషన్ అని. సో గాంధీ ఆలోచన విధానం ప్రకారము గ్రామీణ స్వయం పోషకత్వానికి, వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ నారాయణ అగర్వాల్ ఒక ప్రణాళికని విడుదల చేశారు. తరువాత 1945లో ట్రేడ్ యూనియన్ చైర్మన్ ఎంఎన్ రాయ్ ప్రజా ప్రణాళిక, పీపుల్స్ ప్లాన్, ఎందుకంటే ఇండస్ట్రియలిస్టులంతా వాళ్ళ ప్లాన్ చెప్పారు కాబట్టి ఈ గాంధీయన్ ప్లాన్ ఒకటి, తర్వాత పీపుల్స్ ప్లాన్ ఎంఎన్ రాయ్, ఈయన ట్రేడ్ యూనియన్ చైర్మన్గా ఉన్నారు. ఇతను ఏం చేశారు, 10,000 కోట్ల వ్యయంతో 15 సంవత్సరాలకు సంబంధించి రూపొందించారు. ఇందులో మార్క్సిజం, సామ్యవాదం ప్రాతిపదికగా ప్రజలు జీవించడానికి కావాల్సిన కనీస అవసరాలను కల్పిస్తూ, ఇక్కడ జీడిపి గ్రోత్ కాకుండా ప్రజలకు ఏం అవసరాలు కావాలి దాన్ని బేస్ చేసుకొని పీపుల్స్ ప్లాన్ చేశారు. సో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకి సమాన ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. ఈయన ఆర్థిక అభివృద్ధి కార్యాచరణ రూపొందించారు. తర్వాత 1946లో ఏం చేశారంటే హై పవర్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే దే అడ్వైజ్డ్ ప్లానింగ్ కమిషన్ని ఫార్మల్గా 46లో ఈ ఏర్పాటు చేసిన అడ్వైజరీ ప్లానింగ్ బోర్డ్ సజెస్ట్ చేసింది. 48 ఏప్రిల్ 6 మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం వచ్చిందన్నమాట. ఇండస్ట్రియల్ పాలసీ 1948లో ప్రభుత్వ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ దానికి హయ్యర్ ఇంపార్టెన్స్ ఇస్తూ 1948లో ఇండస్ట్రియల్ పాలసీ, అక్కడ కూడా ప్లానింగ్ కమిషన్ గురించి సజెస్ట్ చేయడం జరిగింది. 1950లో జయప్రకాష్ నారాయణ్ సర్వోదయ ప్రణాళిక అనేదాన్ని ప్రపోజ్ చేశారు. గాంధీ, వినోబా భావే ఆలోచనలకు మిళితంగా దీన్ని మనం పేర్కొనవచ్చు అన్నమాట. వినోబా భావేకి సపరేట్ ఏం లేదు, ఆయన కూడా చాలా స్టాంచ్ గాంధీయన్ ఫాలోయర్. సో జయప్రకాష్ నారాయణ్ తర్వాత జనతా పార్టీ ఆ ఎక్స్పెరిమెంట్లో చాలా ప్రముఖ పాత్ర వహించి వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన నేత. సో ఈ ప్లాన్ అప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, సర్వోదయ ప్రణాళిక. తర్వాత 50లోనే ప్రణాళిక సలహా సంఘం విజ్ఞప్తి మేరకు ఆదేశిక సూత్రాల్లోని 39వ రాజ్యాంగ నిబంధన ప్రకారము 1950 మార్చి 15న ప్లానింగ్ కమిషన్ అంటే ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. సో 1950 ప్రణాళిక సంఘం అనేది ఏర్పాటు అయిపోయింది. తర్వాత 51 నుంచి మనకి మొదటి ప్రణాళిక స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలు పరిశీలించి ఆమోదించడానికి 52 ఆగస్టులో జాతీయ అభివృద్ధి మండలి అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో చీఫ్ మినిస్టర్స్ వాళ్ళు కూడా ఉంటారు. అందరూ కలిసి ఈ ప్లాన్స్ని
ఏదైతే ప్లానింగ్ కమిషన్ చెప్పిందో వాటిని డిస్కస్ చేసి అప్రూవ్ చేసి ఓకే బాగానే ఉన్నాయి ఇట్లా సలహాలు ఇచ్చడం అలా చేస్తారనమాట. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది 52లో. ఇప్పుడు ప్రణాళిక సంఘం గురించి కొంచెం తెలుసుకున్నాం. ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వాళ్ళే ప్రణాళిక సంఘానికి కూడా అధ్యక్షులు. ఉపాధ్యక్షులు ఎవరో క్యాబినెట్ హోదాలో ఉన్న వాళ్ళని నియమించడం జరుగుతుందన్నమాట. ఇది రాజ్యాంగేతర శాసనేతర సంస్థ, అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ నాన్ స్టాట్యుటరీ బాడీ, అంటే కాన్స్టిట్యూషన్లో లేదు. అయితే 39వ అధికరణ అన్నాను కదా, అది ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ని మళ్ళీ మనము ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక ఆర్టికల్ అమెండ్మెంట్ ఏదో ఒకటి చేసి నిండాలా, చేయలేదు. రాజ్యాంగేతర సంస్థగానే మిగిలిపోయింది. స్టాట్యుటరీ కూడా కాదు, పార్లమెంట్కి వచ్చి దీన్ని చట్టం చేసి దాని ప్రకారం కూడా చేయలేదు. సో నో క్వాలిఫికేషన్ టైం. ఇప్పుడు ఇన్నేళ్ళ వయసు వరకు వీళ్ళు ఉండొచ్చు మెంబర్సు, 5 సంవత్సరాలు ఉంటారు, లేకుంటే 65 ఏళ్ళకి రిటైర్ అవుతారు, అట్లాంటివి కూడా ఏం డిఫైన్ చేయలేదు. మినిమం ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంపీ అయి ఉండాలి, డిగ్రీ ఉండాలి, ఏం లేదు. సో వీళ్ళ గురించి కూడా ఏం డిఫైన్ చేయలేదు. ఉమ్మడి జాబితాకు సంబంధించిన విషయాలన్నీ వీళ్ళు టేకప్ చేస్తారు. 39వ నిబంధనకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు జాతీయ అభివృద్ధి మండలి గురించి వస్తే, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ 1952 ఆగస్టు 6 చెప్పాను కదా ఏర్పాటైందని. ఈ మండలిలో దీంట్లో కూడా ప్రధానమంత్రి అధ్యక్షతను వహిస్తాడు. క్యాబినెట్ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు అంటే గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్స్, ప్రణాళికా సంఘం సభ్యులు, వీళ్ళంతా కూడా దీంట్లో కూడా సభ్యులుగా ఉంటారు. దాని కార్యదర్శి, ప్రణాళికా సంఘం కార్యదర్శి, దీని కార్యదర్శి కూడా జాతీయ అభివృద్ధి మండలి కార్యదర్శిగా కూడా ఉంటారు. ఇది కూడా రాజ్యాంగేతర సంస్థనే. ప్రణాళికా సంఘానికి రాష్ట్రాలకి మధ్య అనుసంధానంగా ఇది వ్యవహరిస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రణాళిక బోర్డు అనుకోండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. రాష్ట్ర ప్రణాళిక బోర్డుకి రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారన్నమాట. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇంతవరకు నేను అడిగిన వాటిల్లో మీరు ఏమాత్రం విన్నారు కేర్ఫుల్గా అనే దాని మీద కొన్ని క్వశ్చన్స్. భారత ఆర్థిక ప్రణాళిక విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టడానికి చేసిన వాళ్ళు ఎవరు? ఇది గ్రూప్ 2 2011 విశ్వేశ్వరయ్య, జవహర్లాల్ నెహ్రూ, ఎంఎన్ రాయ్, రామ్ నారాయణ్. Which Indian leader has initiated the idea of planning commission during British period? ఏ జాతీయ నాయకుడు మొట్టమొదటిసారిగా ప్లానింగ్ కమిషన్ గురించి ఇనిషియేషన్ తీసుకున్నారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్, శ్రీమాన్ నారాయణ అగర్వాల్, ఎంఎన్ రాయ్, జయప్రకాష్ నారాయణ్. భారతదేశ జాతీయ అభివృద్ధి మండలిని స్థాపించిన సంవత్సరం, ఏ సంవత్సరంలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ స్టార్ట్ చేశారు? భారతదేశ ప్రణాళికా సంఘం యొక్క చైర్మన్గా ఎవరు ఉంటారు? ప్రెసిడెంటు, ప్రధాని, ఆర్థిక మంత్రి, రొటేషన్ పద్ధతిలో పై ముగ్గురు ఉంటారు. ఏది కరెక్ట్? ఇది 2008. ఇంతవరకు నేను అడిగినటువన్నీ కూడా ఇంతవరకు గ్రూప్ 2లో అడిగిన ప్రశ్నలు. సో మీరు నేను చెప్పిండేది బాగా కేర్ఫుల్గా వినింటే వీటికన్నిటికీ ఆన్సర్స్ చేయగలరు. ఆన్సర్స్ ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మీకు ఎన్ని కరెక్ట్ వచ్చాయో. ఇంతవరకు మీరు వచ్చారంటే దాదాపు అన్నీ కరెక్టే చేసింటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇంకా నేను ఒక సిరీస్లో ప్రణాళికలన్నింటినీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నీతి ఆయోగ్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే స్వాతంత్రం సాధించిన తర్వాత మొదలుపెట్టి ఇప్పటిదాకా ఉన్న ఆర్థిక వ్యవస్థని మీకు కళ్ళకు కట్టినట్టు వివరించడం జరుగుతుందన్నమాట. కాబట్టి వాటిని కూడా మీరు వినండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బై బాయ్.